ఓకే. ఇక స్టాక్ మార్కెట్‌లు వరుసగా నష్టాల పాలైతున్నాయి. దాదాపు ఆల్ టైమ్ హై నుంచి దాదాపు చాలా అంటే ఒక 3,000-4,000 పాయింట్ల వరకు పడిపోయింది నిఫ్టీ. మరి ఈ మధ్య మార్కెట్‌లు పడిపోనీకి మెయిన్ కారణం ఏందంటే ట్రంప్ ట్యాక్స్‌లు అంటే మీరు నా మీద ఎంత ట్యాక్స్ ఏస్తారో నేను గూడా మీ మీద అంతే ట్యాక్స్ ఏస్తా. మీరేమో నా మీద ఎక్కువ ట్యాక్స్ ఏస్తారు. నేను మీ మీద ఎందుకు ట్యాక్స్ తక్కువేయాలని మరి ట్రంప్ అయితే అన్ని దేశాల మీద పెనాల్టీ ట్యాక్స్‌లయితే ఏస్తున్నాడు. దీంతోటి స్టాక్ మార్కెట్‌లు తీవ్రంగా ప్రభావితమైతున్నాయి. రోజు రోజుకు సరికొత్త కనిష్టాలకు పడిపోతున్నాయి. ఇక రోజు రెడ్ తప్ప గ్రీన్ చూసుడనేది లేదు. చాలామంది పోర్ట్‌ఫోలియోలు నష్టాల్లోకొచ్చినాయి. సరే ఇదేమి చాలా సార్లు జరిగేదే. మార్కెట్‌లు పడతాయి, పెరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈసారి కంటిన్యూయస్‌గా పడుతున్నాయి. ఖచ్చితంగా కరెక్షన్ అనేది ఉంటది. పెరుగుతూ పోయే మార్కెట్ ఖచ్చితంగా ఏదో ఒక దశలో కరెక్షన్ రావాల్సిందే. కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ పెరుగుతది. సరే ప్రెజెంట్ అయితే కరెక్షన్ మోడ్‌లో ఉంది. మరి దాంతోటి ట్రంప్ ఎఫెక్ట్ తోటి ఇంకా మార్కెట్‌లు ఎక్కువైతే పడుతున్నాయి. మరి ఈ ట్రంప్ సుంకాల వల్ల ఎవరెవరికి ఎక్కువ లాస్ కావచ్చు, ఏ ఏ రంగాలు ఎక్కువ ప్రభావితం కావచ్చు అనేది ఒక న్యూస్ అయితే ఉంది. ఇక్కడ దాని మీద మనం కొంచెం డిస్కస్ చేసుకుందాము. ఈ ట్రంప్ సుంకాల ప్రభావం ఇండియా మీద కూడా ఉంటది. కాకపోతే చైనా మీద ఉన్నంత తీవ్రంగా మన మీద ఉండకపోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరి అయితే మనకు అన్ని సెక్టార్లు దీని మీద ప్రభావం చూపించలేకపోవచ్చు. ఎందుకంటే మనం ఎగుమతి ఏవైతే చేస్తున్నామో అమెరికాకు ఆ రంగాల మీదనే ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏవేవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మెయిన్‌గా ఈ ఫార్మా కంపెనీలు అయితే ఎక్కువ ఎఫెక్ట్ అయితాయట. ఎందుకంటే ఇండియా నుంచి చాలా పెద్ద ఎత్తున ఫార్మాకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అమెరికాకు ఎగుమతి అయితూ ఉంటాయి. వీళ్ళ మీద ఖచ్చితంగా ట్యాక్సులు పెంచితే వాళ్ళ బిజినెస్ మీద ఎఫెక్ట్ అయితే పడే అవకాశం ఉంది. ఇక్కడ చూడొచ్చు మనము గత ఏడాది 72,300 కోట్ల విలువైనటువంటి ఈ ఔషధాలను అమెరికాకు మనం ఎగుమతి చేసినామట. ఇందులో జెనరిక్ మందులదే ఎక్కువ ఉందట. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్యాక్స్‌లు ఎక్కువ చేయడం వల్ల ఈ ఫార్మా ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫార్మా షేర్లకు కొన్ని రోజులు దూరంగా ఉండండి అని అనలిస్టులు అయితే చెప్తున్నారు. అంటే కొన్ని రోజులు అంటే ఇంకా ఎంత పడతాయో కరెక్షన్ అయిన తర్వాత అప్పుడు కొనండి. ఇప్పుడు ఎంట్రీ అయితే ఒకవేళ ఇంకా పడిపోతే నష్టాలొస్తాయి కాబట్టి వీటి మీద అయితే ఒక కన్నేసి ఉంచండి అని చెప్తున్నారు. మెయిన్‌గా ఈ న్యాట్కో, లారస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇవి ఏవైతే ఉన్నాయోట ఇవి ఎక్కువ లాస్ అయితున్నాయి. ఈ మెయిన్ రీజన్ ఏంది అంటే ఈ ట్రంప్ ట్యాక్స్‌ల వల్లనే ఇవి లాస్ అయితున్నాయట. కాబట్టి ఈ ఫార్మా రంగం షేర్లకు కొన్ని రోజులు ఒకవేళ మీ షేర్లుంటే మీకు ఆ నష్టం భరించే స్తోమత ఉంటే ఉంచుకోండి. తర్వాత ఖచ్చితంగా పెరుగుతాయి. ఇప్పుడు కాకుంటే ఇంకో 6 నెలలకో, సంవత్సరానికో పెరుగుతాయి. పెరగవు అని కాదు. కాకపోతే ప్రస్తుతం మాత్రం ఫార్మా షేర్లు నష్టాల్లో నడవడానికి మెయిన్ రీజన్ ఏందంటే ట్రంప్ ఎఫెక్ట్. ఇంకా ట్రంప్ ఒకవేళ సుంకాలను ఇంకా మేము పెంచుతాం అది అంటే ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. లేదు మేము పెంచాము ఓకే అంటే అప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అవి ఆచితూచి వీటి మీద పెట్టుబడులు అయితే పెట్టండి. దాంతోపాటు టెక్స్టైల్స్ ఇంకోటి. ఈ టెక్స్టైల్స్ కూడా మెయిన్‌గా మనం చాలా ఎక్కువ అక్కడ ఎగుమతి చేస్తూ ఉంటాము. ఈ బంగ్లాదేశ్ ఇంతకుముందు ఎక్కువ ఉంటుండే. కాకపోతే బంగ్లాదేశ్‌లో ఈ యుద్ధాలు అవి అయితున్నాయి. అంతర్గత యుద్ధం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఈ టెక్స్టైల్ పరిశ్రమ మొత్తం పడిపోయింది. ఆ తర్వాత మన కంపెనీలే ఎక్కువ ఎగుమతులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ ట్రంప్ సుంకాలతోటి. దాంతోపాటు ఐటీ మనకి ఐటీ తెలుసు కదా! ఇక అమెరికాకు ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మనం చాలా వరకు ఎగుమతులు చేస్తూ ఉంటాము. కాబట్టి ఐటీ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఐటీ షేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంచెం ఆచితూచి కొనుగోలు అయితే చేయండి. చూసి పెట్టుబడులు పెట్టండి. అంటే సింపుల్ అండి. ఒక పెట్టుబడి పెట్టాలంటే మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి. ఒకటే ₹1,00,000 తీసుకుపోయి ఒకటే షేర్‌లో పెట్టకండి. దీన్ని డివైడ్ చేయండి. ఒక 3 భాగాలుగా డివైడ్ చేయండి. 30,000, 30,000, 30,000. ఈ 30,000 కూడా అన్నీ ఒకటేసారి పెట్టకండి. ఫస్ట్ ఒక 10,000 ఒక కంపెనీలో పెట్టండి. ఇంకో 10,000 ఒక కంపెనీలో పెట్టండి. ఇంకో 10,000 ఒక కంపెనీలో పెట్టండి. అంటే మనం 30,000 పెట్టుబడి పెడుతున్నాం. ఆ పెట్టే కంపెనీ కూడా మంచిగా ఉండాలి. అంటే మీరు అది ఫ్యూచర్‌లో దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఏంటి అని అన్నీ కూడా చూసి ఫస్ట్ అయితే ఒక 10,000 పెట్టండి. మన దరిద్రానికి మళ్ళీ పడ్డది మార్కెట్. కరెక్షన్ అయితే ఇంకో 10,000 పెట్టండి. ఇంకా కరెక్షన్ అయింది ఇంకో 10,000 పెట్టండి. ఖచ్చితంగా ఎన్నో దగ్గర నుంచి అయితే అది పెరగాల్సిందే. కాబట్టి పెరుగుతుంది. కాబట్టి ఒక్కటేసారి ఉన్న 1,00,000 తీసుకుపోయి ఒక దగ్గర పెడితే మళ్ళీ మీ దగ్గర నెక్స్ట్ పెట్టడానికి పైసలు ఉండవు కాబట్టి నష్టాలు ఎక్కువ పోతారు. కాబట్టి సింపుల్ మనం పెట్టుబడి పెట్టేది ఆ కంపెనీలు ఏంటి, దాని పర్ఫార్మెన్స్ ఏంది, ఎట్లుంటాయి అవన్నీ కూడా చూసి పెట్టుకుంటే ప్రాబ్లం అనేది ఉండదు. నిజానికి ఈ కరెక్షన్‌లో డబ్బులుంటే ఇంతో అంతో ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చు. ఇంకా కొంచెం కరెక్షన్ అయితే ఇంకా దాన్ని మనం అమౌంట్ పెంచుకోవచ్చు.
కానీ ఇప్పటికే ఆ పైన ఎవడైతే పెట్టి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా లాస్ అయి ఉంటారు. ఇప్పుడు అమ్ముకోనికే పోతే లాస్ ఉంటది. అట్లే ఉంటదంటే ఇంకెంత పడతదో తెలవదు. మనం మీ ఓన్ డబ్బులయితే ప్రాబ్లమ్ లేదు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడితే వానికి మిత్తిలు కట్టాలి. ఇది లాస్ అయితుంటది కాబట్టి ఆ టెన్షన్‌లో చాలామంది అమ్మాలనా? కొనాలనా? అట్లే పెట్టాలనా? అనేది అర్థం కాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ తెలివైన పెట్టుబడిదారులు ఎప్పుడైనా గానీ కరెక్షన్‌లోనే పెడతారు. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే డబ్బులున్నాయో వాళ్ళు చాలా స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. సరే ఓవరాల్‌గా అయితే ఇవన్నీ గూడా దాంతో పాటు ఈ స్టీల్ పరిశ్రమలు గూడా ఎఫెక్ట్ అయితాయంట. మెయిన్‌గా ఈ 25% వీళ్ళు ట్యాక్స్‌లేస్తుర్రట. దాంతోటి టాటా స్టీలు ఇవన్నీ గూడా జేఎస్‌డబ్ల్యూ ఇవన్నీ గూడా సెయిలు ఇవన్నీ గూడా కొంచెం ఎఫెక్ట్ అయితే పడుతున్నాయి. మెయిన్‌గా ఈ రంగం షేర్లు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఐటీ గానీ, స్టీల్ గానీ, టెక్స్‌టైల్ గానీ, ఫార్మా గానీ ఇవి ట్రంప్ వల్లే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీటి మీద కొంచెం చూసి పెట్టుబడులు పెట్టండి అనైతే అనలిస్టులు చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.